వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి మీద రోజు రోజుకి అసంతృప్తి పెరుగుతుంది. ఈ మాట ఎవరు అవునన్నా కాదన్నా 100% నిజం. ఎందుకంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ కూడా దాన్ని సూచిస్తున్నాయి. సొంత పార్టీ నేతలోనే తీవ్ర స్థాయిలో అసంతృప్తితో పాటు సొంత నాయకులు కూడా ఇలా అయితే మనం కష్టమే, రాజకీయాల్లో ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పి గగ్గోలు పెడుతున్న పరిస్థితి. సరే, రాష్ట్రం పరిస్థితి మొత్తం కాసేపు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా పులివెందుల పరిస్థితి మనం ఒకసారి తీసుకుంటే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురుగాలి వీస్తుంది. ఏ ముహూర్తాన చంద్రబాబు గారు వైనాట్ పులివెందుల అన్నారో ఇప్పుడు అదే పరిస్థితి అక్కడ కనపడుతుంది. ఇటీవల కాలంలో సర్వేల నేపథ్యంలో పులివెందులలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రాబల్యం కొద్దిగా తగ్గుతుంది. అది తీవ్రంగా మెజారిటీని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. ఇదే సమయంలో బీటెక్ రవి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి ఏదైతే సర్వేల్లో వచ్చిందో జగన్మోహన్ రెడ్డి వెంటనే అలర్ట్ అయ్యాడు. పులివెందులలో తగ్గుతున్న మెజారిటీ మీద ఆరా తీసేందుకు, అలాగే పులివెందులలో అసంతృప్తితో ఉన్న వైసీపీ నేతలను బుజ్జగించేందుకు మొన్న సోమవారం నాడు జగన్మోహన్ రెడ్డి తన సొంత మండలమైనటువంటి సింహాద్రిపురంతో పాటు సొంత ఇలాకా అయినటువంటి సింహాద్రిపురంతో పాటు దాదాపు ఒక 5-6 మండలాలకి చెందిన నాయకులతో, అంటే ఒక్కొక్క మండలానికి ఒక 10 మంది సీనియర్ నేతలు, అలాగే ఒక గ్రామం నుంచి ఒక 10 మంది నేతల్ని, అలాగే సర్పంచులు, జడ్పీటీసీలతో పాటు మరికొంతమంది కీలక క్రియాశీల కార్యకర్తలతో కలిపి దాదాపు ఒక 200 నుంచి 250 మందితో కలిపి పులివెందులలో ఒక సమావేశం అయితే ఇడుపులపాయలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సమావేశానికి జగన్మోహన్ రెడ్డి సమావేశం పెడుతున్నాడని తెలిసిన వెంటనే కొంతమంది నేతలు మొక్కం చెల్లక జగన్మోహన్ రెడ్డితో సమావేశం ఇష్టం లేక తిరుమల కాలినడకన బయలుదేరి వెళ్ళారు. దాదాపు ఒక 150-200 మంది కాలినడకన బయలుదేరి వెళ్ళినట్టుగా సమాచారం. ఏంటి ఎంతమంది ఒకసారి కాలినడకన వెళ్ళారని ఆరాధిస్తే జగన్మోహన్ రెడ్డి సమావేశానికి పిలుస్తాడని తెలిసి జగన్మోహన్ రెడ్డి ముఖం చూడటం కూడా ఇష్టం లేక ఆయనకి ఎదురు సమాధానం చెప్పలేరు, అలాగే ఆయన ముఖం కూడా చూడలేరు. సో వాళ్ళంతా కలిసి తిరుమల పేరుతో కాలినడకన బయలుదేరి వెళ్ళినట్టుగా ఆ సమాచారం వచ్చింది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీటింగ్లో అడిగాడు, నేను ఇంకా మరి కొంతమందిని పిలిచాను కదా, వాళ్ళు ఎందుకు రాలేదు అని ప్రశ్నించినప్పుడు వారు తిరుమల వెళ్తున్నారని చెప్పి సమాధానం ఇస్తే, తిరుమల ఇప్పుడెందుకు తిరుమల, ఇప్పుడు ఎక్కడున్నారో కొనుక్కోండి అంటే ఎక్కడో దారిలో ఉన్నారంటండి, ప్రస్తుతానికి వంట చేసుకుంటున్నారని చెప్పారంట. ఒకసారి కాలు కలపండి అంటే కాలు కలిపారు. కాలు కలిపితే మేము మా బాధలు చెప్పుకోవడానికి తిరుపతి వెళ్తున్నాం, వచ్చిన తర్వాత మాట్లాడతామని చెప్పి అందులో ఉన్న ఒక వ్యక్తి కాల్ పెట్టేసిన పరిస్థితి. సో అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అయితే జగన్ ఆరాధించాడు, ఎందుకు వీళ్ళంతా నా ముఖం చూడడానికి వెళ్ళిపోతున్నారంటే, సార్ అందులో దాదాపు 10 లక్షల నుంచి 10 కోట్ల వరకు పన్నులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ బిల్లులు గత 2-3 ఏళ్లకు పైగా మనం పెండింగ్లోనే ఉంచాం. వాళ్ళు ఎన్నోసార్లు మనకు చెప్పుకునే ప్రయత్నం చేశారు కానీ బిల్లులు అయితే ఇవ్వలేదు. సో దాంతో తీవ్ర ఆవేదన చెందారు. అందులో కొంతమంది అప్పులు కట్టలేక ఉన్నవి కూడా అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు, వడ్డీలు కట్టలేక. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు మీ ముఖం చూడలేక వెళ్ళారని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టుగా చెబితే, మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తారో కొనుక్కోండి అంటే 27న దర్శనం అయిన తర్వాత తిరిగి వాహనాల్లో వస్తారని చెప్పి చెప్తే, బహుశా మరి అప్పుడు ఏమైనా మాట్లాడదాం అనుకున్నాడేమో, సరే నేను అధికారులకు చెప్తాలే అన్నాడంట. ఇక ఇదే సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు నేను గీసిన గీత ఎవరు దాటరు, నేను చెప్పిన మాటే వేదం, నా వాక్య శాసనం అని చెప్పి గంభీరంగా ఉండేవాడు కదా. ఇదే జగన్మోహన్ రెడ్డిని ఈరోజు మండల స్థాయి నేతలు సమావేశంలో నిలదీశారు. మేము 10 ఏళ్లుగా పార్టీ జెండా మోసాం, మాకేం చేశారు మీరు, మాకు చేసింది ఏంటి? చంద్రబాబు నాయుడు చినీ తోటలకు నీళ్ళు ఇచ్చి బ్రతికిస్తే మన హయాంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. కాంట్రాక్టు పనులు చేస్తే నేటి వరకు బిల్లులు ఇవ్వలేదు. మేము గెలిచేమన్న మాటే కానీ మా మొహం ఏ రోజైనా చూసారా? మాకు ఏదైనా చేసి పెట్టారా? మేము రాజశేఖర రెడ్డితోనే రాజకీయాలు వదిలేయాల్సింది, మీతో కలిసి పనిచేసి మేము తప్పు చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుండగానే పదండి లేచి వెళ్ళిపోదామని చెప్పి దాదాపు ఒక 10-20 మంది వెనకోళ్ళు వెనకే లేచి వెళ్ళిపోయారు. సింహాద్రిపురానికి చెందిన వాళ్ళే లేచి క్వశ్చన్ చేశారు జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి పైగా ఏమన్నా దెబ్బలాడటానికి వచ్చారా, తగులుకు వచ్చారా అని ప్రశ్నిస్తే, కాదన్నా మేము మా బాధలు చెప్పుకోవడానికి వచ్చాం అని చెప్తే, నేను చెప్తాలే అధికారులకి, మీరు కంగారు పడతానంట. అధికారులు ఎన్నికల సమయంలో అధికారులు మాత్రం ఏం చేస్తారని ప్రశ్నిస్తే, సరే అన్నీ సర్దుకుంటాయి నేను ఉన్నాను కదా కూర్చోండి అంటే, బాలినేని ఆర్కే లాంటి వాళ్ళు కూడా నిన్ను నమ్ముకున్న వాళ్ళే కదన్నా, వాళ్ళకేమైందో మాకు తెలియదా అని చెప్పి, అంటే మాటకు మాట జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి మాటకు మాట జగన్మోహన్ రెడ్డి నవ్వుకుంటా చెప్తే వాళ్ళు కూడా నవ్వుకుంటానే సమాధానం చెప్పి, మేము రాజశేఖర రెడ్డితోనే రాజకీయాలు వదిలేయాల్సింది కానీ తప్పు చేశామని చెప్పి లేచి వెళ్ళిపోయారు. దీంతో అక్కడున్న సభ్యులందరూ కూడా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఇదేంట్రా బాబు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, వాళ్ళు మండల స్థాయి నేతలు, మళ్ళీ రాష్ట్ర స్థాయి నేతలు కూడా కాదు, మండల స్థాయి నేతలు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు, వీళ్ళేంట్రా మధ్యలో లేచి వెళ్ళిపోయారని చెప్పి ఒకరికొకరు నిర్ఘాంతపోయిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా నిర్ఘాంతపోయాడు. ఎదురు ప్రవేశన అంటే
పులివెందెలలో ఎంత ఎదురుగాలి వీస్తుంది అనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇవన్నీ కూడా ఫోటోలు వీడియోలు తీయకుండా అత్యంత రహస్యంగా దీన్ని జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి చూశాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఎవడో ఒకడు ఏదో ఒకటి అడుగుతాడు, ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి, ఎందుకు వచ్చిన తలనొప్పనే అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా అసంతృప్తి నేతలు బయటకు వచ్చిన తర్వాత చెప్పకుండా ఉండరు కదా. లోన్ ఏం జరిగింది అనేది ఆటోమేటిక్గా ఆ 250 మంది బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలీదా? ఈజీగా తెలిసిపోద్ది. సో ఆ విధంగా బయటకు వచ్చింది. అంటే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో బీటెక్ రవి దెబ్బతో పాటు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదని చెప్పి ప్రజలకు అర్థమైంది. పైగా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, వివేక హత్య కేసు అలాగే సిబిఐ విచారణ ఈ రెండూ కూడా పులివెందులలో వైసీపీని పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేశాయి. మేము పులివెందుల ప్రజలు క్వశ్చన్ చేస్తే మేము తలెత్తుకోలేకపోతున్నాం. వివేక హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి తీరుని వాళ్ళు ప్రశ్నిస్తే మేము తలెత్తుకోలేకపోతున్నాం. మండల స్థాయిలో అడుగుతారు కదా, ఎలా ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ అడిగాడు జగన్మోహన్ రెడ్డి, ఈరోజు ఏంట్రా సొంత బాబాయి సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు, పైగా ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేస్తుంటే వాళ్ళ మీద కేసులు వేసి అడ్డుకుంటున్నాడు, సిగ్గులేదురా మీకు, కేసు పక్క రాష్ట్రానికి బదిలీ చేశారు మీ వల్ల, సొంత బాబాయ్ కేసు విచారణ చేస్తుంటే మీకేంట్రా నొప్పి, మీ పాత్ర లేదా అని ప్రశ్నిస్తుంటే మాకు తల కొట్టేసినట్టుంది, సమాధానం చెప్పలేకపోతున్నామని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. సో దీనికి సంబంధించిన ఆ వార్త అయితే ఒకటి వచ్చిందో, ఒకసారి వాళ్ళ ఆవేదన ఏంటనేది ఒకసారి చూద్దాం. పులివెందుల నేలపైనే ఎదురుగాలి, ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన మండలాల నేతలు జవాబు చెప్పలేక కిన్నుడైన జగన్. సో రాష్ట్ర స్థాయి నేతలో మంత్రులు ఎమ్మెల్యేలో కాదు, సింహాద్రిపురానికి చెందిన మండల స్థాయి నేతలే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టి కడిగేశారు. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గెలుపులో కానివ్వండి, లేదా జగన్మోహన్ రెడ్డి పులివెందులలో చేసిన ప్రతి పని వెనక 10 సంవత్సరాల నుంచి జెండా పట్టుకుని మోసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టి కడిగేశారు. సొంత గడ్డ పైన పరదాలు పారికేట్ల మధ్య తిరుగుతున్న ముఖ్యమంత్రి జగన్కు నా సొంతం అనుకున్న మనుషుల నుంచే షాకులు తగిలాయి. పులివెందులలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పార్టీ కార్యకర్తల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఎన్నడూ లేని విధంగా ఎదురు స్వరాలు ప్రశ్నలు వినిపించడంతో జగన్ కిన్నుడైనట్లు తెలిసింది. దీంతో ఏందన్నా కోట్లాటకు వచ్చినారా అని అసహనం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. జగన్మోహన్ రెడ్డిని బేసిక్గా ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఉండలేడు, తట్టుకోలేడు, ఊరుకోడు. కాకపోతే ఏంటంటే సొంత పార్టీ నేతలు, సొంత ఇలాకాకి చెందిన నేతలు, వాళ్ళని ఏమీ అనలేని పరిస్థితి. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అసహనం చావక ఏందన్నా కొట్లాటకు వచ్చారా ఏంది, ఈరోజు నేనేదో మాట్లాడటానికి ఆత్మీయ సమావేశానికి పిలిచా, ఈయన ఎందుకు పిలిచాడో వాళ్ళకి తెలుసు. పులివెందులలో పరువు మొత్తం పోతుంది, జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ మొత్తం పోతుంది కాబట్టి 4.5 ఏళ్ల నుంచి గుర్తురాని పులివెందుల నేతలు ఇప్పుడు ఆత్మీయ సమావేశం పేరుతో గుర్తొచ్చారు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. ఆత్మీయ సమావేశం 4.5 ఏళ్ళలో ఏడాదికోసారి ఎందుకు పెట్టలా నువ్వు? పోనీ 2-3 ఏళ్ళకు ఒకసారన్నా పెట్టాలి కదా. కరెక్ట్గా ఎన్నికలకు 3 నెలల ముందే ఆత్మీయ సమావేశం ఎందుకు గుర్తుకొచ్చింది జగన్మోహన్ రెడ్డికి? చంద్రబాబు గారు అన్నట్టు వైనాటు పులివెందులని అన్నమాట వాస్తవమే. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కిన్నుడయ్యాడు. సో ఏందన్నా కోట్లాటకు వచ్చినారా అంటూ అసహనం. 10 ఏళ్లుగా జెండా మోస్తున్నాం, మాకేం చేశారు? సింహాద్రిపురంలో మనకు మెజారిటీ రాదు, కుండ బద్దలు కొట్టారు. సింహాద్రిపురంలో జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసి శీర్షాసనం వేసిన, మోకాళ్ళ మీద తిరుపతి మెట్లెక్కిన, ఈసారి సింహాద్రిపురంలో జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ రాదు. ఇది నేను చెప్పడం, ఇంకోటి చెప్పడం, అయిపోయి సర్వే చెప్పడం కాదు. సొంత పార్టీ నేతలు కుండ బద్దలు కొట్టారు. మీరు ఏదైనా చేయండి, సింహాద్రిపురంలో మెజార్టీ రాదు. మీరు చేసిన పనులే దానికి కారణం. ఎందుకు రాదు అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పనులే అందుకు కారణం. బీటెక్ రవి దూకుడు అరెస్టుతో డ్యామేజీ. అరెస్ట్ అంటే సరే ఏదో కేసు పెట్టి అరెస్ట్ చేస్తే సరే రాజకీయ కక్ష అనుకోవచ్చు. ఆయన్ని చంపాలని ప్రయత్నం చేశారు, అది అరెస్ట్ కాదు. ఆ రోజు కిడ్నాప్ చేసి బీటెక్ రవిని హత్య చేయాలని ప్రయత్నం చేశారు. తర్వాత తప్పని పరిస్థితుల్లో దాన్ని అరెస్ట్ కింద మార్చారు. సో జరిగింది అది. వివేక హత్య సిబిఐ దర్యాప్తుతో గబ్బు. బాబు హయాంలో చినీ తోటలకు నీళ్ళిచ్చాడు, మనం వచ్చాక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. జగన్ ముందే మండల నేతల ఆవేదన. వైఎస్తోనే రాజకీయాలు వదిలేయాల్సిందని ఆక్రోశం. భేటీ నుంచి తప్పించుకునేందుకు కొందరు తిరుమల కాలినడకన బయలుదేరిన 200 మంది. ఇక్కడ ఒక వ్యాఖ్య చేశారు చూడండి. వైఎస్తోనే రాజకీయాలు వదిలేయాల్సింది, మేము అనవసరంగా నీతో వచ్చాం, రాజశేఖర రెడ్డితో నడిచాం, తర్వాత నువ్వు పార్టీ పెట్టావని చెప్పి నీ జెండా మోసాం ఇన్ని రోజులు. మేము ఒక పెద్ద తప్పు చేశామన్నా, నీతో రావటం మేము చేసిన అతిపెద్ద తప్పు. రాజశేఖర రెడ్డితోనే రాజకీయాలు వదిలేసి ఉండాల్సింది. ఈరోజు మేము పనులు చేసి బిల్లులు రాక నానా అవస్థలు పడుతున్నాం. ప్రజలకు చేసింది ఏమీ లేదు, మండలంలో తలెత్తుకుని తిరగలేకపోతున్నాం. పేరుకే జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా, ముఖ్యమంత్రి సొంత ఇలాకా, కానీ ఏ పని కూడా ఇక్కడ సాగలేదు.
ఏం ముఖం పెట్టుకుని మేము తిరుగుతామన్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఆవేదన వ్యక్తం చేశారు. భేటీ తప్పించుకునేందుకు సాధారణంగా జగన్మోహన్ రెడ్డితో భేటీ అంటే ఒకప్పుడు అందరూ కూడా ఎంతో ఆతృతగా ఉండేవాళ్ళు. ఆయన దర్శనం దొరకడమే మహాభాగ్యం అని ఫీల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది ఈరోజు మండల స్థాయి నేత కూడా, పోనీ రాష్ట్ర స్థాయి అసంతృప్తి ఉన్నాడో కాదు, మండల స్థాయి నేత కూడా జగన్ రెడ్డి మొహం మేము చూడటం ఇష్టం లేక కాలినడకన తిరుపతి తిరుమల పేరుతో ఈరోజు వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, జగన్ ఇంటూ సొంత జనం అంటే ఆ రోజు ఏం జరిగిందో చూడండి. ఏందన్నా కొట్లాడకు వచ్చినారా అని జగన్మోహన్ రెడ్డి అడిగితే, లేదు సార్ మా బాధలు చెప్పుకోవడానికి వచ్చామని చెప్పారు. ఆఫీసర్లకు చెప్తానులే అని జగన్మోహన్ రెడ్డి చెప్తే, ఎన్నికల ముందు అధికారులకు చెప్తే ఏమంటారన్నా అని చెప్పి మళ్ళీ తిరిగి వాళ్ళు సమాధానం వేశారు. అన్నీ సర్దుకుంటాయిలే నన్ను నమ్మండి అంటే, ఆళ్ళ కోటంరెడ్డి బాలినేని కూడా మిమ్మల్ని నమ్మిన వాళ్ళే కదా, ఏమైందో మేము చూసాం కదా అని చెప్పి ఎదురు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి ప్రశ్నకు కూడా ఎదురు ప్రశ్న వేసి జగన్మోహన్ రెడ్డి నోరు లేకుండా చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి, అసంతృప్తి వ్యక్తం చేయడం తప్ప వాళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితి. సో ఈ స్థాయిలో ఆ పులివెందులలో అయితే ఉంది. ఇక్కడ చూడండి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా పులివెందుల ప్రజలకు మాత్రం జగన్ స్థానిక శాసనసభ్యుడే. సీఎం అయ్యాక తాడేపల్లి ప్యాలెస్కు మాత్రమే పరిమితమైన జగన్ ఏడాదిలో 1-2 రోజులు పులివెందులు వెళ్ళి వస్తున్నారు. వివేక హత్య దర్యాప్తులో వెలుగు చూసిన వాస్తవాలు టీడీపీ బలోపేతం అవుతుందనడంతో వైసీపీ కంచుకోటలు మెల్లగా బీటలు వారుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆత్మీయ సమావేశం పేరుతో కొంతమంది నేతలను పిలిచి బొజ్జగించి వారి బాధను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగేలాగా వాళ్ళు ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేక అసంతృప్తి వ్యక్తం చేయడం జగన్మోహన్ రెడ్డి వంతయింది. అంటే జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక రాష్ట్రం మొత్తం ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి పులివెందల ఏమంటాడు, 175కి 175 అంటాడా? ఇప్పుడు వైనాడు పులివెందల అనాల్సిన పరిస్థితి. నువ్వు రాష్ట్రం మొత్తం తర్వాత గెలిచి కానీ ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలి కదా. నువ్వు ముందు ఇంట గెలు, నువ్వు పులివెందల్లో గెలిచే ప్రయత్నం చేయి. సింహాద్రిపురంలో నీకు మెజార్టీ రాలేదు అన్నారంటే నువ్వు ఓడిపోయినట్టే లెక్క. ఏదో ముక్కి మూలికి బొట్రా బోటీని గెలుస్తావేమో, దాన్ని పక్కన పెట్టి అసలు అది గెలిపే కాదు. ఒకప్పుడు అత్యధిక మెజార్టీతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు చావు తప్పి కన్నులొట్టపోయినట్టు గెలిస్తే గెలవచ్చు, ఏమో ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాంటిది అంటే నీ సొంత ఇలాకాలోనే నీ మండలంలోనే నీకు మెజార్టీ రాదు అన్నారు అంటే నీ మీద వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఏది ఏమైనా వైసీపీ కంచుకోటలకు బీటలు వారుతున్నాయి. చంద్రబాబు ఏ ముహూర్తాన వైనాటు పులివెందల అన్నాడో ఖచ్చితంగా అదే విధంగా టీడీపీ ముందుకు దూసుకుపోతుంది. ఇవన్నీ కూడా వైసీపీకి మింగుడు పడని అంశాలుగా మారాయి. మరి ఈ అసంతృప్తుల్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చల్లారుస్తాడు, ఏ విధంగా గెలిచే ప్రయత్నం చేస్తాడనేది వేచి చూడాలి.